నాడు పార్టీలకు అతీతంగా తెలంగాణ విమోచన ఉద్యమం జరిగిందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ బీజేపీ సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. కమ్యూనిస్టు నేత రావి నారాయణ రెడ్డి నేతృత్వంలో మొట్టమొదటి సత్యాగ్రహం జరిగితే అందులో ఆర్య సమాజ్, కాంగ్రెస్ వారితో పాటు అన్ని పార్టీల వాళ్లు పాలు పంచుకున్నారని, ఈ ఉద్యమ క్రమంలో ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని పేర్కొన్నారు. బీజేపీ ఒత్తిడికి తలొగ్గి సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించేందుకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మెట్టు దిగిన ఈ కార్యక్రమం పేరు మాత్రం మార్చాయన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా గుర్తిస్తూ గతేడాది కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని సీఎం రేవంత్ కు విజ్ఞప్తి చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భాస్కర యోగి రచించిన సెప్టెంబర్ 17 ముమ్మాటికి విమోచనే అనే పుస్తకాన్ని విద్యాసాగర్ రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ 27 ఏళ్ల పాటు ఉద్యమం చేసినట్లు తెలిపారు. 1998లో నిర్వహించిన బహిరంగ సభకు నాటి పార్టీ అగ్రనేత ఎల్కే ఆడ్వాణి హాజరై 120 మంది సమర యోధులకు స్వయంగా సన్మానం చేశారని విద్యాసాగర్ రావు గుర్తు చేశారు. 17 సెప్టెంబర్ను ఎన్నటికైనా ఈ ప్రాంతంలో అంటే హైదరాబాద్ సంస్థానంలో మరాఠా కానివ్వండి, కర్ణాటక, తెలంగాణలో ఈ 3 ప్రాంతాల్లో అధికారికంగా ఉత్సవాన్ని నిర్వహించుకోవాలి. తెలంగాణ విమోచన అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఇది మరుగున పడడం అనేది సమంజసం కాదు అనేటువంటి విషయాన్ని ఆనాడు ప్రకటించడం జరిగింది. అద్వానీ గారు దాదాపు 120 మంది సమర యోధులకు స్వయంగా వారు పోయి ఆనాడు 3 స్టేజ్లు వేయడం జరిగింది. స్వయంగా వారు పోయి వారందరూ కూడా శాల్వాలు కప్పి సన్మానం చేయడం జరిగింది. ఒకవేళ ఆనాడు ఆ కార్యక్రమం జరగకపోయినట్టయితే చనిపోయినటువంటి పెద్దలు వందే మాతరం రామచంద్రరావు గారు కానివ్వండి, నిజాం మీద బాంబు వేసినటువంటి పవార్ కానివ్వండి, ఇంకెంతో మంది వారికి మళ్ళీ అవకాశమే కలిగేది కాదు. అసలు ఇప్పుడు అందరూ గతించుకున్నారు. అత్యున్నత మహారథులు అందరూ కూడా ఆనాడు ఆ సమావేశంలో రావడం జరిగింది. ఆనాడు డిమాండ్ ప్రధానమైంది. ప్రభుత్వం మొదలు ఈ 17 సెప్టెంబర్ను విమోచన దినంగా దీన్ని ప్రకటించాలని, విమోచన దినంగా ప్రకటించిన తర్వాత దీని ఉత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని, పిల్లల పాఠ్యాంశాల్లో దీన్ని ఒక పాఠంగా ఉంచాలని, కుమరం భీం, షహబుల్లా ఖాన్ తదితర మహనీయులు వాళ్ళ యొక్క విగ్రహాలను హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాపన చేయాలని